తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమందు కల్వరి కిర్నల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు దేవుని యొక్క మాటలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి సహోదరులారా, సర్వలోక మర్యాద ప్రకారం కాదు కానీ దేవుని మర్యాద ప్రకారము నడుచుకోవాలి. సర్వలోక మర్యాద ప్రకారం అంటే చూడండి, నేటి దినములలో దేవుని మాట విని ఆ మాట ప్రకారం బ్రతకవలసిన ప్రతి మనిషి కూడా దేవుని పక్కన పెట్టి తమ యొక్క పద్ధతుల ఆలోచనలను బట్టి ఆ పద్ధతులను కూడా కల్పించుకొని అందులో బ్రతికి ఇది లోక మర్యాద అని అనుకుంటూ జీవిస్తున్నాడు. లోక మర్యాద అనుసరించిన వారిలో ప్రథమ స్థానం ఎవరున్నారు తెలుసా? లోతు పిల్లలు ఉన్నారు. అబ్రహాం గారి యొక్క వారి యొక్క ప్రార్థనను బట్టి వాళ్ళ యొక్క అబ్రహాం గారి యొక్క దేవునితో సహవాసాన్ని బట్టి అగ్నిగంధకాల చేత నశించిపోయిన ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నుంచి లోతు గారు వారి పిల్లలు తప్పించబడ్డారు. అయితే అక్కడి నుంచి బయటపడే సమయంలో తన భార్యను తిరిగి చూడొద్దు అని తన కుటుంబ సభ్యులకు చెప్తే, అయితే ఆమె తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయితే లోతు పిల్లలను బట్టి సోయర్ను కూడా నాశనం చేయక దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు సోయర్లో ఉన్న చిన్నలను, యవ్వనులు, పురుషులు, స్త్రీలు, ఇంకా ఎవరైతే ఉన్నారో వృద్ధులు, అందులో ప్రత్యేక జీవరాశిని అగ్నిగంధకాల నుంచి తప్పించబడ్డారు. చూసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయము 15 నుంచి 37 మనం గమనించినట్లయితే ఇలా దేవుడు చెప్తున్న, ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకొని వచ్చిన ఎవరు? లోతు గారు పిల్లలు. సొదొమలో దేనికైతే వాళ్ళ తండ్రి దూరం చేశాడో ఆ పనినే తండ్రి మీద ప్రయోగము చేశారు. సొదొమలో ఏ విధంగా ప్రవర్తించారో అదే పనిని సొదొమ పట్టణస్తులు ఏ విధంగా జీవించారో ఆ పనిని వారి పిల్లలు సోయర్లు చేస్తూ వచ్చారు. 19వ అధ్యాయం 31వ వచనంలోకి మనం గమనించినట్లయితే, సర్వలోక మర్యాద చొప్పున పిల్లలు కావాలని, అలా కనడానికి ఏ పురుషుడు లేడని, కాబట్టి తండ్రి ఉన్నాడు కనుక తండ్రి తప్ప వేరొక దారి లేదని తండ్రితో కూడాలన్నది దౌర్భాగ్యపు ఆలోచన లోతు పిల్లలకి వచ్చింది. ఈ ఆలోచన వారికి ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచన చేస్తే, ఇది సొదొమ వారిది కదండి. వారు సొదొమ నుంచి తప్పించబడినప్పటికీ సొదొమలో ఉన్న ఆ యొక్క భయంకరమైన పాపాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళు సొదొమ నుంచి సోయరుకి తప్పించుకొని, పర్వతానికి తప్పించుకొని వెళ్ళినా వాళ్ళ బుద్ధులు అనేది మారలేదు. ఊరు మారిన బుద్ధులు మారలేదు. అందుకే తండ్రితో సంతానం కలిగించుకొని దేవుని కోపానికి గురయ్యారు. ఈరోజు ప్రస్తుతం మనం కూడా ఈ లోక సృష్టిలో జరుగుతున్న భయంకరమైన వైపరీత్యాల నుంచి మనం తప్పించబడుతున్నామంటే దేవుడు మన పట్ల, మనము నరకానికి పోకుండా ఇప్పటిదాకా ఉంటున్నామంటే దేవుడు మన పట్ల కలిగిన తన ఉద్దేశం. మనం కూడా లోతు పిల్లలాగా లోక మర్యాద ప్రకారం వెళ్ళాలి, లోకంలో ఏ విధంగా పద్ధతులను అలా ఆచరించాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అది మన నరకానికి దారితీస్తుంది. బైబిల్ నేర్పింది ఏం తెలుసా? దేవుని పని చేయడము, దేవునితో సావాసం చేయడము, దేవునిలో ప్రార్థన జీవితం కలిగి ఉండడము, ఇది మనము దేవుని యొక్క మర్యాద ప్రకారం నడుచుకోవడం. లోక మర్యాద చొప్పున నడిపిస్తుంది, కానీ బైబిల్ దేవుని పని చేయడంలో, దేవుని కోసం బ్రతకడంలో
బైబిల్ మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథం మర్యాద ప్రకారం మనం నడుచుకోవాలి తప్ప లోక మర్యాద చొప్పున మనము నడుచుకోకూడదు. అది నడుచుకుంటే ఏమవుతుంది అంటే ఈ విధంగా లోతు పిల్లలు ఏ విధంగా పాపానికి గురయ్యారో సో మన జీవితంలో కూడా అట్టి సందర్భమే కాదు, ఎటువంటి సందర్భం వలన పాపమును కలిగజేస్తుంది లోక మర్యాద. రెండవ సందర్భంలో చూసినట్లయితే ఇశ్రాయేల్ గురించి మనకు తెలుసు కదండి. ఇశ్రాయేల్ కూడా లోక మర్యాద చొప్పున రాజు కావాలని అనుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమించి ఎంత గొప్ప కార్యాలు వాళ్ళ మధ్యలో చేసినప్పటికీ మరి దేవుడు తన రాజుగా ఉండాలనుకోలేదు. కానీ లోకంలో మరి మమ్మల్ని ఒక మనుషులు ఏలాలి అని అనుకుంటున్నారు. దేవుడు ఏలితే వాళ్ళకి ఏం కొదువలేదు కదండి. దేవుడు ఏలేటప్పుడు దేవుడు వాళ్ళ పక్షం ఉన్నప్పుడు ఏ కొదువ లేదు. కానీ మనుషులు ఏలేటప్పుడు మనుషులు ఎలాంటి వాళ్ళండి కదా. మనుషులు వాళ్ళ స్వార్థం కోసం అధికారత్వం ఉండేవాళ్ళు. మరి మనుషులు కావాలనుకొని వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేశారు. సో మనం అలా ఉండకూడదు. కానీ దేవుని యొక్క లోక మర్యాద చొప్పున పరిశుద్ధ గ్రంథం యొక్క మర్యాద చొప్పున మనం నడుచుకోవాలి తప్ప మా లోక ప్రకారం కాదు, మనుషుల ప్రకారం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నేను ఈరోజు లోక మర్యాద చొప్పున నడుస్తున్నామా? విడిచిపెడదాము. దేవుని మర్యాద చొప్పున మనం నడుచుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడు నా తండ్రి, పూజనీయుడ పునరుద్ధానుడైన నా దేవా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. తండ్రి ప్రభు, రాత్రంతా మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి కాపాడి ఈ ఉదయకాల సమయం లేపి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను ప్రభా మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మీరు ఈ ఉదయకాల మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. లోక మర్యాద చొప్పున కాకుండా అయ్యా బైబిల్ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథ మర్యాద చొప్పున మేమందరం బ్రతుకున్నట్లు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను ప్రభా. ఈ లోకంలో అనేకవి ప్రభా పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు అంటూ మా జీవితాలను పాడు చేస్తాయి, మీ చిత్తా నుంచి దూరం చేస్తాయి. దయతలచి ప్రభా, అలాగుండక మా బుద్ధి, మా ఆలోచనలు పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఉండినట్లు మమ్మల్ని దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం బట్టి వేడుకొంచున్నాను. ఇదిగో నా దేవా తండ్రి, మనుషులందరినీ బట్టి స్తుతిస్తున్నాను. సర్వ మానవాళిని మీరు దీవిస్తున్న దేవా. ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును నీ వాక్యం ప్రకారం ఆయన విసుగగా అడుగుతున్నాను తండ్రి. ప్రభా అయ్యా, నా దేశానికి క్షేమం దయచేయండి. నా దేశం ప్రజలు మీరు కాపాడు తండ్రి. నా దేశంలో ఉన్న సార్వత్రిక సంఘ దైవజనులను బట్టి స్తుతిస్తున్నాను. వాళ్ళు చేస్తున్న సేవను, పరిచర్యను మీరు దీవించమని అయ్యా వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, విశ్వాసుల కుటుంబాలను బట్టి స్తోత్రాలు. వారి క్షేమం దయచేయండి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి దయచేయండి ప్రభా. నూతన ఆత్మలతో సంఘాలు నింపు తండ్రి. అయ్యా, ఎక్కడ ఎవరు బలహీనలు కాకుండా ప్రభా, విశ్వాసులు వెనుకబడిపోకుండా, ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోకుండా మీరు అందరినీ కాపాడమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి, మనుషులు బట్టి స్తుతిస్తున్నాను. ఎంతోమంది ప్రభా భయంకరమైన పరిస్థితులు, పద్ధతులను చెప్పి లోకమర్యాద నశించిపోతున్నారు తండ్రి. నా ప్రజల్ని కాపాడండి ప్రభా. నా దేశం ప్రజల్ని, మా గ్రామంలో ఉన్న ప్రజల్ని, మా పట్టణ ప్రజల్ని, నీ ఉంటున్న అయ్యా ఈ ప్రాంతం, నా ఇరుగు పొరుగు వారిని, మా బంధుమిత్రుల్ని, రక్త సంబంధికుల్ని, ప్రతి ఒక్కరిని ఉదయకాలం నీ పాసలు సమర్పించి తండ్రి, వారి యొక్క రక్షణ కొరకై, వారి మనసు కొరకై వేడుకొంచున్నాను తండ్రి. వారిని మీరు దర్శించండి. మీరు మాట్లాడితే తప్ప వారు మారు మనసు పొందరు ప్రభా. వారి హృదయాలను, కఠినమైన మనస్సును మీరు మార్చి మీ వైపుకి ఆకర్షించుకోమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు దేవా. అదేవిధంగా నా తండ్రి, నీ కృపను బట్టి అడుగుతున్నాను నా దేవ. యవనస్తులకు క్షేమం కొరకే, రక్షణ కొరకే వేడుకొంచున్నాను తండ్రి. యవనకాలు తమ జీవితం వ్యర్థం చేసుకోకుండా యవనస్తులు మీరు దర్శించు దేవా. మీకే స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, నీ కాడిని మోయేవారుగా మీరు దర్శించమని వేడుకొంచున్నాను. అదేవిధంగా తండ్రి, ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలనైనా. నా ఆత్మీయ స్నేహితుల కుటుంబాలను మీరు కట్టండి తండ్రి. నా బంధుమిత్రుల కుటుంబాల్లో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభా. నా ఆత్మీయ సహోదరుల కుటుంబాల్లో ప్రభా చాలామంది ప్రభా అయ్యా భర్త భార్యలు విడిపోయి ఉన్నారు ప్రభా. వాళ్ళ కుటుంబాల్లో గలిబిలి రేపి తన అపవాది అశాంతిని కలుగజేస్తున్నాడు. వాని క్రియలన్నీ బంధించి తండ్రి, క్రీస్తు నామంలో ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి, ఐక్యం దయచేయండి ప్రభా. బిడ్డల భవిష్యత్తుని దీవించు తండ్రి. శాంతి సమాధానంతో ప్రభా మీరు కృప చూపించమని, వాళ్ళ కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు తండ్రి. ఇది నా ప్రభా, మరి నీ కృపలో ప్రయాణం చేస్తున్న వారిని దీవించండి. ఉద్యోగస్తులు ప్రభా మీరు ఆశీర్వదించండి.
దీవించండి. అనేక మంది ప్రయాణం చేస్తున్నారు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ప్రతి వెహికల్స్ నడుపుతున్న వారిని మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా వృద్ధుల్ని మీరు దీవించండి ప్రభా. అయా గర్భిణీ స్త్రీల్ని, అయా బాలింతల్ని, చంటి బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచేయండి తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. సంపూర్ణమైన రక్షణ, మారు మనసును అయ్యా ప్రతి బిడ్డకి ఇవ్వండి. చంటి బిడ్డలను బాల్యం నుంచి నీ వైపు నడిపిస్తున్న తల్లిదండ్రులు దీవించండి. ఇంకను ప్రభా లోకంలో నడిపిస్తున్న తల్లిదండ్రులకు బుద్ధిని కలుగ చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా దేవా, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నా దేవా. వికలాంగులు దీవించండి ప్రభా. వృద్ధుల్ని, పేద విధవరాలను బట్టి స్తుతిస్తున్నాను. నిజంగా అనాథులైన వారిని బట్టి స్తుతిస్తున్నాను. వారు పరామర్శిస్తూ సహాయం అందిస్తున్న వారిని దీవించండి అయ్యా ప్రభా. వారు వృద్ధి పొందినట్లు, వారు రక్షణ పొందినట్లు, వాళ్ళ కుటుంబాలు దీవించబడినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. ఇదిగో నా తండ్రి, నీ కృపను బట్టి అడుగుతున్నాను. అధికారులకు మంచి జ్ఞానం ఇవ్వండి. మీ చిత్తమైన అధికారి నాయకుని సంవత్సర కాలం మీరు ఏర్పాటు చేయమని నీ పాసల్ని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. మంచి ప్రభా అయ్యా నాయకత్వం ఉన్న వ్యక్తి ప్రభా రావడానికి మీరు కృప చూపించండి. మీరు సహాయం చేయమని వేడుకొనుచు తండ్రి. ప్రత్యేకంగా ఉదయకాల సమయం మందు కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రం 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 నాయన. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరులు మీరు దీవించు తండ్రి. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం మందు ప్రభా చంద్రశేఖర్ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా దురాత్మ చేత పీడింపబడుతుంది తని యేసు నామంలో మీరు విడుదల ఇవ్వబోతున్నందుకు స్తోత్రం తండ్రి. మీరు న్యాయవంతులు, మీరు కృప చూపించారు తండ్రి. న్యాయాధిపతి న్యాయం చేయండి. ఆ చీకటి నుంచి వాళ్ళు విడుదల పొందినట్లు, వాళ్ళ ఆత్మీయ జీవిత వృద్ధి పొంది ప్రభా, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఉంచు తండ్రి. ప్రతి కుటుంబ పరిస్థితి నుంచి అయ్యా సమస్య నుంచి విడుదల దయచేయండి. తన తల్లిగారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రం స్తోత్రాలనైనా. అదేవిధంగా మరి యొక్క సహోదరు పాల్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారి స్పిరిచువల్ లైఫ్ని మీరు ఆశీర్వదించు తండ్రి. వారి యొక్క అన్నదమ్ముడైన ప్రభా గోపి గారిని మీరు దర్శించండి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, ఆ చెడు వ్యసనాల నుంచి ఆయన సంపూర్ణమైన విడుదల దయచేసి అయ్యా యవ్వన కాలం నీ కోసం వారు బ్రతుకున్నట్లు అయ్యా నీ కాడిని మోయేవారుగా వారిని దీవించమని మీరు కాపాడమని నీ పాసల్ని వేడుకొంచున్నాను దేవా. నీకే స్తోత్రాలు. మరి నీ చిత్తం బట్టి అడుగుతున్నాను. అభిషేకారు బట్టి స్తుతిస్తున్నాను నాయన ప్రభా. వారి కుటుంబాన్ని దీవించు తండ్రి. వారు చేస్తున్న బిజినెస్ని మీరు దీవించండి ప్రభా. అయ్యా వాళ్ళకి కలిగిన ప్రతి ఒక్క సమస్య నుంచి మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను. వారికి తోడునండి. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అదేవిధంగా ప్రభా రాంబాబు గారి నిమిత్తమే వేడుకొంచున్నాను ప్రభా. వారు కలిగి ఉన్న ఆ బాధ నుంచి, ఆ వ్యాధి నుంచి, మరి ఆర్థిక సమస్యల నుంచి మీరు విడుదల దయచేసి ప్రభా తన ఆత్మీయంగా బలపరచండి. మీ సన్నిధి వారి కుటుంబానికి తోడుంచమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి రమేష్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. పెరాలసిస్తో బాధపడుతున్న తను మీరు స్వస్థపరచునైనా తండ్రి. నడినెత్తి నుంచి అరికాల వరకు మీ గాయపడిన హస్తాలతో మీరు తాకు తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని కలిగి ఇదిగో నీ సేవలో, నీ పనిలో ప్రభా శక్తికి బ్రతికి ఈ భూమి నిశ్చిత్తం జరిగించేవాడుగా తండ్రి ఆత్మీయ జీవితంలో వృద్ధి పొంది నీ రాజ్య వారసులుగా మీరు మార్చు దేవా. మీకే స్తోత్రాలనైనా. సాలమ్మ గారి జీవితంలో మీరు చేసిన గొప్ప మేలుని బట్టి స్తోత్రాలు అయ్యా. అరుణమ్మ గారిని మీరు స్వస్థపరిచిన విధానం బట్టి స్తోత్రాలు అయ్యా. వీరి జీవితంలో మీరు గొప్ప కార్యములు మీరు చేయబోతున్నందుకు, వారి కుటుంబాలు దీవిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన. అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నా దేవా ప్రభా. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన కృష్ణ గారి అయ్యా, లక్ష్మి గారి జీవితం ట్విన్స్ బేబీస్ని దీవించండి తండ్రి. అయ్యా దెబోరా సిస్టర్ని, అయ్యా శాంతి గారి సిస్టర్ని, అయ్యా మిర్సీ గారు, అయ్యా నా తండ్రి ప్రభు లక్ష్మి గారి కుటుంబాలని మీరు దీవించండి. శాంతి సమాధానంతో దీవించి తండ్రి. అయ్యా ప్రభు వాళ్ళ కుటుంబాలు యవనస్తు బిడ్డలు ఉండగా అయ్యా వాళ్ళు నీ మార్గం వైపుకి ఆకర్షించుకొని ఆయన వాళ్ళ ఉద్యోగ విషయంలో కార్యం చేయి తండ్రి. ఇంకా యవనస్తు బిడ్డలు ప్రభా ఆశ సిస్టర్నిది, సాత్విక సుధా సిస్టర్ని అయ్యా తండ్రి ప్రతి ఒక్క సహోదరిని మీరు దీవించండి. మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను అయ్యా. అయ్యా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నా సహోదరు కుటుంబాలు కూడా దీవించునైనా అయ్యా. వాళ్ళ కుటుంబాలు ప్రతి ఒక్క అవస్థతను మీరు సంధించు తండ్రి. ఈ దినమంతా నీ కృపచేత నడిపించమని వేడుకొంచున్నాను. ధైర్యపరచు ప్రభా శ్రమల్లో బలహీన పడకుండా అయా విశ్వాసంతో బ్రతుకున్నట్లు, ధైర్యంగా మీలో జీవించినట్లు, మరణం పర్యంత వరకు స్థిరమైన హృదయంతో బ్రతుకున్నట్లు నా సహోదరులందరి కుటుంబాలు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. అదేవిధంగా తండ్రి ప్రార్థనలు నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారి క్షేమము దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, వారి కుటుంబాన్ని దీవించండి, పరిచర్యని మీరు ఆశీర్వదించండి.
నడిపించండి. నీ ఆత్మ చేత నీ శక్తి చేత నడిపించు దేవా. మీరు మీకు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను. అలాగే తండ్రి నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. వారి క్షేమము దయచే తండ్రి. తల్లి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మేము సంధిస్తున్న దేవా. ఆరోగ్య నీవు తండ్రి చేస్తున్న యేసుక్రీస్తు ప్రార్థనా సాగ గ్రూప్ను పరిచర్యను మీరు దీవించండి. ఉదయకాల మధ్యాహ్నం జరుగుతున్న ప్రార్థనలు దీవించండి. ఏకీభవిస్తున్న సహోదరు కుటుంబాలు దీవించండి. ఆత్మీయ తల్లిని మీరు బలపరచండి ప్రభా. వాళ్ళ కుటుంబాల్లో కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు సంధించండి. వాళ్ళు కలిగిన ప్రతి స్థితిని మీరు మార్చి దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా నా తండ్రి యెరూషలేము క్షేమం కొరకు వేడుకొంచున్నాను. రక్షణ మారు మనసును అనుగ్రహించమని వేడుకొనుచు తండ్రి. ఇంకను ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. మానకడుగుతున్న న్యాయాధిపతి మాకు త్వరగా న్యాయం చేస్తారని కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలనైనా. ఈ దినమంతా నా కుటుంబం చుట్టూ మీకు కంచివే తండ్రి. నీ చిత్తం నా కుటుంబంలో జరిగించు నాయన. నా భర్తను నా సంతానాన్ని నా ఇంటి వారిని మీరు దీవించండి. మీరు శాంతి సమాధానంతో నింపండి. మా కుటుంబం ప్రతి అవసరత నీ నామంలో సహాయం చేయబోతున్నందుకు స్తుతిస్తూ అయ్యా మా ఉద్యోగ విషయంలో కూడా మీరు కార్యం చేయతండి. నా సర్టిఫికేట్ విషయంలో మీరు కార్యం చేయ ప్రభా. నా భర్త వెళ్తున్న మార్గంలో ఉద్యోగంలో మీరు తోడునండి. వారి ప్రయాణంలో మీరు తోడు నడిపించి మీరే మహిమ పొందుకోమని నా సంతానం పడి నీ చిత్తం నెరవేర్చమని వేడుకొంచు. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.